నేను చూస్తున్నది కళ నిజమా? ఒక టీ గ్లాసు కూడా ఎత్తిపెట్టని మా వారు ఈరోజు ఒక వంట చేస్తానని అయితే ముందుకొచ్చారు. ఇంతకు మించి సంతోషం ఆడవాళ్ళకి ఏముంటుంది చెప్పండి. అసలు ఆ రెసిపీ ఏంటంటే రాగి పిండితో హెల్తీగా రొట్టెలు అయితే చేస్తున్నారనమాట. మునగాకు కోసుకొని వచ్చి మంచిగా మునగాకుని అయితే ఒలిచేసుకున్నారు. 2 ఎండుమిరపకాయలు, ఇంకా రాగి పిండి, ఇక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, రుచికి తగినంత సాల్ట్ వేసేసుకొని మంచిగా కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మన చపాతీ పిండిలాగా కలుపుకునేసి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నారు. అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చపాతీ పీట తీసేసుకొని ఇంకా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటున్నారు. ఇప్పుడైతే చపాతీలాగా ఒత్తుకుంటున్నారు. నేను ముందే చెప్పానమాట, ఇలా చేయకండి, తీసేటప్పుడు రాదు అంటే వినలేదు. ఎందుకు రాదు చూడు అన్నారు. అది రాకపోవడంతో ఇంకా కవర్ తీసుకొని కవర్కి ఆయిల్ అప్లై చేసేసి ఇంకా రొట్టెలను అయితే రెడీ చేసుకొని ఇక 2 పక్కల ఎర్రగా ఆయిల్ వేసుకొని అయితే కాల్చేశారు. ఇంకా ఇస్తారేమో తిందామనుకొని నేను ఎదురు చూస్తూ ఉంటే మా వారే తినేసి ఇస్తున్నారనమాట. ఇలా ఉంటుంది మా వారితో. ఇంకా ఫైనల్గా ఇంకా వర్షంలో మంచిగా మా వారు చేసి ఇచ్చిన రొట్టెలు తింటూ ఇంకా ఎంజాయ్ చేశాను. ఇంతక రొట్టెలు ఎలా ఉన్నాయంటే పర్వాలేదు, ఫస్ట్ టైం అయినా బాగా చేశారు. ఇదే పిండితో నేను ఇంకొక రెసిపీ చేశాను, అది నెక్స్ట్ వీడియోలో